ఇండియా ట్రిప్ కంప్లీట్ అయ్యి జపాన్కి వస్తున్నామంటే నేనైతే అస్సలకే రాను. బాగుంది కదా, అండ్ వేసుకున్నాక కూడా చాలా బాగుండే ఇల్లు. ఒక శారీ, ఫ్యాన్సీ శారీ. ఇది కూడా వియానికి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. భద్రకాళి అమ్మవారి ఫోటో. మంచి స్టాండర్డ్ ఉన్న బ్యాగ్స్ తీసుకోవడమే మనకు చాలా బెటర్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే అస్సలకే బాగాలేను. ఎందుకంటే నిన్ననే ఇండియా నుంచి వచ్చాం కదా, సో కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. అందరినీ చాలా మిస్ అవుతున్నాను. సో దానికి కొంచెం బాధగా అనిపిస్తుంది. వన్స్ ఇండియా నుంచి రాగానే ఒక హోమ్ సిక్ లాంటి ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. సో కొంచెం లోన్లీగా అనిపిస్తుంది. సో అందుకే కొంచెం బాగాలేనని చెప్పాను. బట్ ఇట్స్ ఓకే, కొంచెం అలవాటు లైక్ 2-3 డేస్ అయ్యాక అలవాటు అయిపోతుంది. సో ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. లైక్ నేను ఇండియా నుంచి ఏమేమి సామాన్ తెచ్చుకున్నాను అని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, మరి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నైటే వచ్చాము మేము. సో సామాన్ అన్నీ అలాగే పెట్టేసాం, బ్యాగేజెస్ అన్నీ. సో ఇక ఇవన్నీ ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, అండ్ అలాగే మీ అందరికి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా ఫస్ట్ ఈ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. ప్రతిసారి మాకు యాక్చువల్గా ఎయిర్ ఇండియా బుక్ చేసుకుంటాము. 46 kgs బ్యాగేజ్ అలౌడ్ ఉంటుంది. కానీ ఈ టైం మేము అంటే లైక్ 1 వీక్ గ్యాప్లోనే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎక్కువ లైక్ ఎయిర్ ఇండియా అయితే మొత్తం ఫుల్ అయి ఉండే. సో అందుకే మాకు ఆప్షన్ లేక మేము థాయ్ ఎయిర్వేస్ చేసుకున్నాం. సో దాంట్లో అయితే 25 kgs అలౌడ్ ఉంది. సో దాన్ని బట్టి కొంచెమే తెచ్చుకున్నాను. ఎప్పుడు ఎక్కువ తెచ్చుకుంటా కానీ ఈసారి అయితే చాలా తక్కువ లగేజే తెచ్చుకున్నాను. సో ఓపెన్ చేద్దామా? ఫస్ట్ అయితే నాకు శారీ అనిపించింది. మొత్తం అటు ఇటు చేస్తారు కదా, బ్యాగేజ్ ఫోల్డింగ్ అంతా ఆగం అయిపోయింది. అండ్ లాస్ట్ మూమెంట్లో ప్యాకింగ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇదొక శారీ తీసుకున్నాను. ఫ్యాన్సీ శారీ, లైక్ ఏదైనా పార్టీస్కి దానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. ఇది పునుగులు వేసుకుంటారు కదా, సో వాటి అప్పం పాత్ర తీసుకున్నాను. ఇవి నాకు మంచిగా అనిపిస్తాయి. దోశ ఒక 1 డే బాగుంటుంది, సో నెక్స్ట్ డే ఇలా వేసుకొని తింటే బాగుంటుంది అనేసి సో ఇది తీసుకున్నాను. ఇక్కడ రెగ్యులర్గా దోశ వేస్తూ ఉంటాను నేను, సో నాకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ మసాలాస్ కూడా తీసుకున్నా. ఇక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీయే దొరుకుతాయి. లైక్ 50 grams అలా దొరుకుతుంది, అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. సో ఇప్పుడు నేనైతే మోస్ట్లీ లైక్ గ్రాసరీస్ అన్నీ డిమార్ట్లోనే కొన్నాను. సో ఈ 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. ప్రస్తుతానికైతే నాకు ఇది ఈజీగా ఒక 6 months వరకు వచ్చేస్తాయి. అండ్ మిల్లెట్స్ కూడా ఎక్కువ తీసుకున్నాను నేను, ఎందుకంటే లైక్ చాలా హెల్దీ కదా, సో అందుకే ఎక్కువ మిల్లెట్స్ తీసుకున్నాను. ఒక 2 kgs తీసుకున్నాను ఇది. సో అది ఇంకొక బ్యాగ్లో మేబీ అటు ఇటు షఫల్ అయి ఉంటుంది. రాగి, జోవార్, సజ్జలు అవన్నీ తీసుకున్నాను 1 kg. అండ్ నెక్స్ట్ జీరా. అండ్ కుక్కర్ అయితే మస్ట్, ఏదేమైనా కానీ. అంటే ఒక చిన్న సైజ్ కుక్కర్ తీసుకున్నాను. అది కూడా చాలా చిన్న ఫ్యామిలీయే కదా, నేను, విహాన్ అండ్ పృథ్వీ మా ముగ్గురమే ఉంటాం కాబట్టి సో ఈ సైజ్ సరిపోతుంది అని చెప్పేసి చిన్న కుక్కర్ తెచ్చుకున్నాను. ఒకటి ఉంది ఇంట్లో ఆల్రెడీ, ఇది ఒకటి. అండ్ ఇవన్నీ నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇవి లైక్ డోర్స్కి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, సో నేను తిరుపతికి వెళ్ళాము తీసుకున్నాను. ఇది పేరు డోర్ సైడ్స్కి పెట్టుకుంటే కొంచెం మన ఇండియన్ లుక్ వస్తుంది కదా, సో అందుకోసం ఇది తీసుకున్నాను. అండ్ వెస్ట్ సైడ్లో ఈ శాండిల్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంది, మంచిగా అనిపించింది, క్వాలిటీ కూడా బాగుంది. సో అండ్ వేసుకున్నాక కూడా కంఫర్ట్ అనిపించింది. మోస్ట్లీ నేను ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి హీల్స్ వేసుకోవడం బంద్ చేశాను. మళ్ళీ లైక్ ప్రెగ్నెంట్ అయ్యాక, విహాన్ పుట్టాక ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత ఇప్పుడు నేను హీల్స్ వేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ ఇటు విహాన్కి నూడిల్స్, పాస్తా అట్లాంటివి అంటే చాలా ఇష్టంగా తింటాడు. సో అందుకోసం అనేసి తనకు నూడిల్స్ ఇది మిల్లెట్ నూడిల్స్ ఉంది, మిల్లెట్ హక్కా నూడిల్స్ అని. సో ఇది
తీసుకున్నాను విహాన్ కోసం. అండ్ ఇది ఒక టాప్ ప్యాంటలూన్స్లో తీసుకున్నాను. చాలా బాగుంది ఇది వేసుకుంటే. అండ్ ఇవి కొన్ని షార్ట్ టాప్స్. ఈ టైం ఎందుకో షార్ట్ టాప్స్ తీసుకోవాలనిపించిన ఎక్కువ, సో షార్ట్ టాప్స్ అయితే తీసుకున్నా. అండ్ ఇది ఒక డ్రెస్, ఇక్కడ ప్లాజో ప్యాంట్లా ఉంది, లోపల లైనింగ్, బయట నుంచి స్కర్ట్ మోడల్ ఉంది. అండ్ దీనికి టాప్. అండ్ చున్నీ కూడా చాలా మంచి వచ్చింది దీనికి, పింక్ కలర్ కాబట్టి మంచి కలర్ కాంబినేషన్ బాగుంది, వేసుకున్నాక చాలా నీట్గా అనిపించింది. సో ఈ సూట్ కేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొకటి తీస్తాను. జపాన్లో కూడా మోస్ట్లీ గ్రాసరీస్ అన్నీ దొరుకుతున్నాయి. మేము వచ్చినప్పుడు అన్నీ అవైలబుల్ లేవు, కానీ ఇప్పుడు లైక్ మిల్లెట్స్ అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే నేను కొంచెం బల్క్లో ఇక్కడ ఇండియాలో అయితే కొంచెం రీజనబుల్ ఉంటుంది అనేసి ఆ ఒక్క ఉద్దేశంకి విహాన్ ఉన్నాడని ఒక్క దాంతోనే లైక్ బేస్ చేసుకొని తెచ్చుకున్నాను మిల్లెట్స్. అండ్ కొన్ని మసాలాలు కూడా తెచ్చుకున్నాను. ఎంతైనా మన ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నీ, కాకపోతే కొంచెం కొంచెం క్వాంటిటీలో దొరుకుతాయి. సో ఇంకా ఫ్రెష్గా కూడా ఇండియా నుంచి మనం తెచ్చుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనేసి నేను తెచ్చి, అండ్ నేను అన్ని మసాలాలన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే పాడవవు అవి. సో అవి ఒక 6 months వరకైనా ఫ్రెష్గానే ఉంటాయి. అందుకే నేను అవన్నీ ఇక డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం సెట్ చేసేస్తాను. అండ్ ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి సూట్ కేస్ తీద్దాం. యాక్చువల్గా ఈ బ్యాగ్ వీల్ లైక్ ఆల్మోస్ట్ ఇది తీసుకొని మేము 5 years అవుతుంది. ఎందుకో మరి ఈ టైం వీల్ వాళ్ళు ఖరాబ్ అయిపోయింది. ఒక వీల్ మీద వాళ్ళు ఏమని ఇక చాలా లైక్ రఫ్గా హ్యాండిల్ చేస్తారు. సో అందుకే మనం చాలా మంచి స్టాండర్డ్ ఉన్న బ్యాగ్స్ తీసుకోవడమే మనకు చాలా బెటర్. సో మేమైతే అమెరికన్ టూరిస్టరే యూజ్ చేసాము, కాకపోతే ఇది 5 years అయింది. ఏమో మరి లైక్ మేము ఇచ్చేటప్పుడు బాగానే ఉండే, మేబీ అది వాళ్ళు విసిరేయడంలోనో మరి ఎక్కడనో ఇక్కడ ఒక వీల్ అయితే పోయింది. అండ్ కారం కూడా ఇది పట్టించిన కారం 3 kgs తెచ్చుకున్నాను. అండ్ పచ్చళ్ళు అయితే రాని మా ట్రిప్ కంప్లీట్ అవ్వదు. అన్నిటికంటే కంపల్సరీ ప్యాకింగ్లో ఇండియా ట్రిప్ కంప్లీట్ అయ్యి జపాన్కి వస్తున్నామంటే పికిల్స్ లేనిదైతే నేను అస్సలకే రాను. అత్తమ్మ నాన్ వెజ్ పికిల్స్ బాగా పెడతారు. సో అత్తమ్మ ఏమో ఫిష్ అండ్ మటన్ పచ్చడి పెట్టిండు, మమ్మీ ఏమో మామిడికాయ పచ్చడి రెడ్ కలర్ది, అంటే నార్మల్ కారం పచ్చడి, ఇంకొక నువ్వుల పచ్చడి పెట్టింది మామిడికాయలోనే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైక్ ఇక్కడ దొరుకుతుంది అల్లం వెల్లుల్లి, కానీ అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ మన ఇండియాలో ఉన్న ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇక్కడ ఉండదు. సో అందుకోసం అని ఒక 1.5 kg వరకు, ఆల్మోస్ట్ లైక్ 2 kgs వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం. ఇవి వచ్చేసి వడియాలు. సో సమ్మర్ కాబట్టి ఇన్ని తీసుకొచ్చగలిగాను. వింటర్స్లో అయితే ఇవి వేయడమే రాదుగా, సో ఇవి ఎండవు. సో సమ్మర్ కాబట్టి మంచి వేయంగానే ఇండియాలో ఈ టైం గట్టి ఎండలు ఉండే, సో మమ్మీ అయితే మంచిగా వడియాలు వేసి ఇచ్చింది. చాలా బాగుంటాయి. విహాన్కి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. పృథ్వీ నీకు ఇష్టమా? నీకు కూడా ఇష్టం. అండ్ మురుకులు, ఈ టైం మమ్మీ మురుకులు చేసింది. అంటే పాపం ఇంకా చేస్తా అన్నది, అవి ఇవి ఏమంటారు అరిసెలు అవి ఇవి చేస్తా అన్నది, కానీ నేనే వద్దన్నా. ఎందుకంటే ఈ టైం లగేజ్ మాకు చాలా తక్కువ కాబట్టి వద్దులే మమ్మీ అని చెప్పేసి చాలా వరకు అయితే పాపం చేయనియలేదు నేనైతే. మురుకులు చాలా బాగా కుదిరింది టేస్ట్ ఈ టైం. నువ్వు కూడా కష్టపడుతున్నావు, వీడియో కొంచెం ఎనర్జీ తెచ్చుకో. ఇండియాలో ఉన్నంతసేపు మమ్మీ వాళ్ళు అది ఇస్తా ఇది ఇస్తా, అది పట్టుకోబో ఇది పట్టుకోబో అంటే వద్దొద్దు మమ్మీ అని అంటాం. కానీ వీడికి వచ్చిన తర్వాత ఇవే ఫుడ్, అబ్బా మమ్మీ అప్పుడు అది అన్నది కదా తెచ్చుకుంటే బాగుండు అని అయితే ఫీలింగ్ ఉంటుంది. ఇది ఎంతమంది చేస్తారు నాకు కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
విహాన్ కోసం ట్రెడిషనల్ డ్రెస్సెస్ తీసుకున్నా. నార్మల్ షర్ట్స్ అండ్ జీన్స్ అవి దొరుకుతాయి కానీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే దొరకవు అనేసి తనకు కొన్ని కుర్తాస్ తీసుకున్నా. 5 kgs కాబట్టి కొన్ని తీయగానే అయిపోతున్నాయి మాకు తొందరగా. లేకపోతే ప్రతిసారి 46 kgs, నాకు 46, పృథ్వీకి 46, అలా చాలా లైక్ ఫుల్ తెచ్చుకుంటాం లగేజ్. ఈ టైం ఇంకా విహాన్ కూడా యాడ్ అయ్యిండు. 25, 25, 25, 75 kgs తెచ్చుకున్నాం ఈ టైం. ఈ లగేజెస్ అయితే మొయ్యలేక చచ్చిపోయినాము. ఆల్మోస్ట్ లైక్ మాకైతే ఎంత హ్యాండ్ పెయిన్స్ ఉన్నాయో ఇవి. అబ్బా చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. దీంట్లో అన్ని సరుకులే. పూజ ఐటమ్స్ కూడా ఇవన్నీ జపాన్లో దొరుకుతాయి. లైక్ కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ అంటే ఇవన్నీ దొరకవా అని అనుకోకండి, అన్నీ దొరుకుతున్నాయి. నార్మల్ రైస్ దోశ కన్నా రాగి దోశ, జొన్నల దోశ అట్లా వేస్తా, చాలా బాగుంటాయి అవి. గీ బాటిల్స్, గీ అయితే చాలా కాస్ట్లీ ఇక్కడ జపాన్లో. 1 లీటర్ వచ్చేసి సమ్వేర్ 3500 ఉంటుంది. అది మన ఇండియాలో అయితే 400 రూపీస్, 500 రూపీస్, 600 రూపీస్లో అయితే ఈజీగా 1 లీటర్ దొరికిపోతుంది. సో అందుకోసం అని చెప్పి బయట డీమార్ట్లో తీసుకున్నాం. మొత్తం డీమార్టే, గరం మసాలాలని అన్నీ. ఎక్కువ గ్రాసరీసే తెచ్చుకుంటాను నేను. ఆనియన్ షాంపూస్, వాది ఇది మంచి, లైక్ ఇది కూడా సిలికాన్, పారాబెన్ అండ్ సల్ఫేట్స్ ఇవన్నీ ఫ్రీ కాబట్టి, ఇవన్నీ లేవు కాబట్టి, సో ఇది నాకు మంచిగా అనిపించింది. నా హెయిర్కి ఈ టైం వెళ్ళినప్పుడు నేను ట్రై చేశాను, నాకు మంచిగా సో ఈ టైం తెచ్చుకున్నాను. విత్ కండిషనర్స్, షాంపూ అండ్ కండిషనర్ ఇవన్నీ సదరాలిగా. యా, అండ్ భద్రకాళి అమ్మవారి ఫోటో. ఇది కూడా ఒక ఫ్యాన్సీ శారీ బ్లాక్ కలర్లో. ఇవన్నీ నా శారీ బ్లౌజెస్. అండ్ ఇదొక శారీ, ఫ్యాన్సీ శారీ ఇది కూడా. అండ్ ఇదొక శారీ, చాలా లైట్ వెయిట్ శారీ ఇది. అండ్ ఇదొక షార్ట్ టాప్. అండ్ నెక్స్ట్ ఇదొక శారీ. ఇదొక శారీ, పట్టు శారీలో ఇదొకటి. అండ్ నా జ్యువెలరీస్, సో ఇవన్నీ అక్కడే షాపింగ్ చేశాను. పార్టీస్కి, బర్త్డేస్కి వేసుకోవడానికి తీసుకున్నాను. సో అన్నీ అయితే ఓపెన్, లైక్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎందుకంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకోసం అనేసి నేను ఎక్కువ చూపెట్టట్లేదు. ఇప్పుడు ఓన్లీ 1 చూపిస్తాను. సో ఇది ఒక నెక్ పీస్ తీసుకున్నాను. దాని ఇయర్ రింగ్స్ చాలా మంచిగా వచ్చింది. బాగుంది కదా, అండ్ వేసుకున్నాక కూడా చాలా బాగుండే లుక్. సో అందుకోసం అనేసి తీసుకున్నా. సో అలా చాలా సెట్స్ తీసుకున్నాను. అండ్ లాంగ్ చైన్, కొన్నిటికి బాక్సెస్ ఇచ్చారు, ఆ బాక్సెస్ తీసేసాను. ఎందుకంటే అది కూడా వెయిట్ అవుతుంది కదా. సో అందుకే అన్నీ ఒకటే దాంట్లో డంప్ చేసుకుని, కానీ ఇక్కడికి వచ్చాక మంచి నీట్గా పెట్టుకుంటా. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికి ఎలా అనిపించిందో కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్, sayonara.